బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి. గత కొన్ని నెలలుగా మీరు మీ నియోజకవర్గానికి దూరంగా ఉన్నారు. కారణం ఏంటి? చెప్పాను కదా, అంటే నేను రాజకీయాల్లోకి వచ్చినప్పుడు 30 సంవత్సరాల వయసు. ఇప్పుడు సుమారుగా 50 సంవత్సరాలు వచ్చింది. ఒక 20 సంవత్సరాలు ట్రావెల్ చేసాం. మొదట్లో ఏమనుకున్నా అంటే నాకు రాజకీయాల మీద ఇంట్రెస్ట్ ఉండేది కాదు. మా అమ్మ చనిపోతే మా అమ్మ పేరు మీద ఏదో సోషల్ సర్వీస్ యాక్టివిటీ పెట్టి చేద్దాం అనుకుని వచ్చాను. తర్వాత దీనికన్నా బ్రాడర్ ప్లాట్ఫామ్ ఏదన్నా ఉంటే గవర్నమెంట్ ద్వారా అయితే బెటర్గా హెల్ప్ చేయగలుగుతాం పబ్లిక్కి. మనని దేవుడు బాగా చూశాడు. నా ముందు తరం చదివించటం మూలాన నేను ఈ పొజిషన్లో ఉన్నాను. సొసైటీకి ఏదన్నా రీపే చేయాలనేటువంటి దాంతో బ్రాడర్ ప్లాట్ఫామ్ అనే ఉద్దేశంతో మా నాన్నగారు వాళ్ళు కమ్యూనిస్ట్ పార్టీ బ్యాక్గ్రౌండ్ కాబట్టి నాన్ కాంగ్రెస్ ప్లాట్ఫామ్ అని తెలుగుదేశంలో ఉన్నాం. ఆ రోజు మాకు ఎన్టీఆర్ గారితో ఉన్న పరిచయాలు కానీ లేకపోతే నాని అన్నతో ఉన్న సంబంధాలు కానీ ఇవన్నీ సహకరించి తర్వాత కాలక్రమేణా అంటే జనరేషన్ గ్యాప్, అంటే ఒక తరానికి నచ్చింది ఇంకో తరానికి నచ్చకపోవచ్చు. చంద్రబాబు నాయుడు గారితో పెద్ద సైద్ధాంతిక విభేదాలు కానీ మనస్పర్ధలు కానీ లేవు. కానీ జిల్లాలో ఉన్న పార్టీ నాయకత్వంతో కానీ తర్వాత తరంలో ఉన్నటువంటి నాయకత్వం లోకేష్ బాబు గారితో కానీ నేను కానీ కొడాలి నాని గారు ఏమనలేకపోయాం. దానివల్ల బ్రాడర్ ప్లాట్ఫామ్ అనుకొని రాజకీయాల్లోకి వెళ్ళి వెనక్కి రాలేక మళ్ళీ ఇంకొక బ్రాడర్ ప్లాట్ఫామ్ రాజకీయ పార్టీలోకి వెళ్ళాల్సి వచ్చింది. సో ఈసారి రాజకీయాలకి దూరంగా ఉందామని నిర్ణయం తీసుకున్నారు? అనుకున్నానమ్మా. 2019లో తెలుగుదేశం పార్టీ ఓడిపోయినప్పుడే అనుకున్నాను. నేను ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కలిసినప్పుడు కూడా రామవరపాడు, ప్రసాదంపాడు, ఎనికేపాడు గ్రామాల్లో సిఆర్డీఏ పర్మిషన్ లేవనే వంకతో నాకు ఓటేసినటువంటి ఒక 25 కుటుంబాలను వాళ్ళు ఇల్లు బాలగొట్టారు. ముఖ్యమంత్రి గారిని కలిసి వ్యక్తిగత కక్షలకి ఇట్లా ఇల్లు బాలగొడితే పర్సనల్ ప్రాపర్టీస్ పోతే వాళ్ళందరూ బాధపడతారు, నాకు ఓటేసినందుకు వాళ్ళందరూ నన్ను జీవితకాలం తిట్టుకుంటారు, కొద్దిగా సహాయం చేయండి అని అడిగాను. ముఖ్యమంత్రి గారు పాజిటివ్గా స్పందించి అటువంటి ఏమి ఉండవులే నువ్వే చేసుకో అన్నారు. నేను అంటే యాక్చువల్గా నాకు ఇక రాజకీయాల నుంచి క్విట్ అవుదాం అనుకున్న ఐఎస్బీలో కోర్స్ చేయటం అవన్నీ కూడా చేశాను. కానీ మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది. గన్నవరం నియోజకవర్గం కాకుండా మీకు పెల్మలూరు, మైలవరం ఈ 2 ప్లేసెస్కి వెళ్ళమని చెప్పారంట, నిజమేనా? లేదమ్మా, అసలు ప్రసక్తే లేదు. 2009లో నేను పోటీ చేసినప్పుడు కూడా విజయవాడ పార్లమెంట్కి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు ఏమన్నారంటే, ఇది కుటుంబంలో గొడవ అయ్యేట్టుంది, నీకు సీట్ ఇవ్వకపోతే ఎన్టీఆర్ ప్రచారానికి రాడు, నీకు సీట్ ఇస్తే కుటుంబం మొత్తం ఒక పక్కన ఉంది, ఇది నాకు కుటుంబ సమస్య అవుతుంది, ఇది నువ్వే పరిష్కరించగలవు, నీ బెటర్ ఫ్యూచర్ని నీ లాంగ్విటీని నేను చూస్తాను, నన్ను నమ్ము, నువ్వు పార్లమెంట్కి వెళ్ళు, బాగుంటుంది, చదువుకున్నావు, పార్లమెంట్లో అయితే బెటర్గా ఉంటుంది అని చెప్తే నేను కూడా ఆ రోజు వాలంటరీగా విజయవాడ వెళ్ళాను. రూరల్ ఏరియాస్లో నాకు మెజార్టీ వచ్చినప్పటికీ విజయవాడ టౌన్లో దెబ్బతిని పార్లమెంట్కి వెళ్ళలేకపోయాను. గుడివాడ, పెనంలూరు లేకపోతే మైలవరం వెళ్తే నేనేం చేయగలుగుతాను? మళ్ళీ కొత్తగా జగన్ మిమ్మల్ని పిలిచి మాట్లాడారు కదా మీ నియోజకవర్గ మార్పుకు సంబంధించి? లేదమ్మా, నేనే ముఖ్యమంత్రి గారిని అడిగాను. ఎవరికి తెలియని విషయం ఏంటంటే, ఓ సంవత్సరం క్రితం ముఖ్యమంత్రి గారిని మా నియోజకవర్గం ఎవరైనా బీసీసీకి కానీ రామచంద్రరావు గారి పాపకు కానీ లేకపోతే ఇంకెవరికైనా నన్ను సజెస్ట్ చేయమన్నా చేస్తాను, ఇట్లా 20 years అయిపోయింది కదా, నెమ్మదిగా క్విట్ అవుదాం అనుకున్నట్టు నేను ఒపీనియన్ చెప్పాను. కానీ మెటీరియలైజ్ అవ్వలేదు. బ్రాట్ యు బై వీగార్డ్, కో-పవర్డ్ బై సెన్సడైన్ అండ్ విమల్. పలుకులలో కేసరి.